బాగుంది. అప్పుడు పెరుగుండే ఇప్పుడు ఫ్రీ ఉంది, బాగుంది. ఇంతకుముందు ఏళ్ళు సరిగ్గా అలడుతున్నాయి. అనంతపురంలోనే వదిలేసి వచ్చిన అన్నాడు కదా, మళ్ళీ వచ్చింది. మళ్ళా వెంటనే వచ్చింది. నువ్వు అన్నట్లే చూసుకుంటా పోదా అన్నావు, నిమిషాల మీద చూసుకొని వస్తుంది. ఇది వాళ్ళంతకు వాళ్ళే ఫోన్ చేసి ఇప్పిస్తావు అన్నావు. అన్నట్లే నిలబెట్టుకుంది బాబా లోన్ చెప్పి. అయిపోయింది, వచ్చేసింది, అమ్మాయి చేసింది. ఏమ్మా ఇట్లా చేసి నేను ఇంత కొలుస్తుంది నా బిడ్డ, నువ్వు ఇట్లా చేసి కదమ్మా అని అన్నాను అని పిలుచుకొని ఏమన్నా ఇట్లా అన్నావు. రోజు చెప్పి తనే వండి పోసేది ఒక్కటే అన్నాక మళ్ళీ తనే నడుచుకుంటూ వచ్చింది. అందరు ఏంది ఈ పిల్ల ఇంత పండు పెట్టుకొని పోయారు, ఈ పిల్లని వచ్చాక అంత బాగా నడిచొస్తుంది అన్న. నాకేం చెప్పారు, ఆడు దొరకపో నా మౌన్కి ఆడు లేదు చచ్చిపోతే బతికితే బతికిని అంతా పోయి చేస్తాను నా బిడ్డని, నేను ఎక్కడెక్కడ పోను అని. ఏమంటే ఇట్లనే ఒక అంతే, ఇట్లని ఏం లేదు, అది ఈడ సంబంధం చేసినారు, ఏం కాదు నేను తిప్పికొడతానన్నా అంతే. నా మొగుడు బాగా 12 గంటలప్పుడు వాళ్ళ నాయన పక్కలోనే ఉంటాయి. నైనా దొమ్మల మీద కొట్టి నాకు ఆకలి ఆకలి అంటే వాళ్ళ నాయన ఏం పిశాచ దయ్యమో అని ఎదవాడు కూర్చొని ఏడ్చినాడు. ఏడ్చి ఏంలా ఇట్లలే అని ఏమన్నా కానీ పోయి ఆయమ్మతో మారేద్దాం, బతికిని సత్యసాయిని ఎవరు చెప్పినా వినొద్దు, మనం ఆయమ్మని నమ్ముకున్నాం, ఆయమ్మతో పోదాం అని అన్నాను. తెచ్చిడు వండి వేసినాను, రగ్గులో ఇట్లా కప్పుకొని ఇట్లా మింద వండి పెట్టుకొని వచ్చినాను. అట్లా ఏడ్చుకుంటే వాళ్ళ నేనన్నా పూజిన్నానన్నా నా భర్త పూజినలేడు, నా భర్త పూజినలేదన్నా నేను తిన్నాను, నా భర్త తినలేదు. ఆ పిల్ల అంటే అంత ప్రాణం ఆయనకి. నేనన్నా ఒక పాటు తిడతాను కానీ ఆయన ఇది చేయడు. ఖచ్చితంగా అంటే మేలు కొడతాం. అప్పుడు చాలా చెప్పాడు. మన